అందరికీ నమస్కారం. పూర్వం ఒక ఊర్లో శివదేవుడు అనే గృహస్థుడుండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. వట్టి చేతులతో వెళ్ళకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి సమర్పించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాం. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని అదేంటంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వే చెయ్యాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమము తల్లి. వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సావాసగత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మరచిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరే అంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని, గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. తాగటానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి. తాగుతావా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. ఊహు, శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలనుకున్నావా? పొద్దెక్కిందనా లేక పొగ వాసన వస్తుందనా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? నేనేమైనా వీటి మీద మనస్సు పెట్టుకున్నానా? ఈ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ, ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమాలుతోంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా?
నా మీద ప్రేమతోనైనా తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా? అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తీ. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతోంది, ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు. కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూ ఉన్నాడు. పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకుని పాలన్నీ తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ రూపం అరుదైందని ఆ పాపకు తెలీదు. ఆయన దేవుడని, పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4, 5 రోజులయ్యింది. పాప రోజూ తానే పాలు తేవడం, శివుడికి నివేదించడం, అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవడం, శివుడు తాగడం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు తాగడమేంది? నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా? లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాలన్నీ నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు. రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. రోజూ పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదే? చూడను కూడా చూడలేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదాన! ఎంత శివద్రోహం చేశావే? శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే? నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగమూర్తి అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది.
తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం, ఆ పాప మాయమైపోయాయి. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి. అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడుతుంది. చూశారు కదండీ! ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.